ప్రైజ్ ది లార్డ్. 119వ కీర్తన 175వ వచనం. నీవు నన్ను బ్రతికింపుము, నేను నిన్ను స్తుతించదను, నీ న్యాయ విధులు నాకు సహాయములగును గాక. దేవుడు మనకిచ్చిన కట్టడలు, దేవుడు మనకిచ్చిన న్యాయ విధులు మనకి కీడేమాత్రం చెయ్యవు, మనకి మేలే చేస్తాయి. ఈ లోకంలో మనం బ్రతకటానికి మనం తినే ఆహారం మాత్రమే కాదు, దేవుని వాక్యం మనల్ని బ్రతికిస్తుంది. ఆయా రకాల సమస్యలు, ఆయా రకాల శోధనలు, ఆయా రకాల ఈతి బాధలు ఎదురైనప్పుడు నేటి దినాల్లో చాలా మంది ఎందుకు ఈ బ్రతుకు, చనిపోతే పోలే అని జీవితాలను చాలించుకుంటున్న వాళ్ళు ఉన్నారు. నేను ఈరోజు న్యూస్ పేపర్ చదువుతుంటే చాలా ఉన్నతమైనటువంటి విద్యావంతుడు ఒక ఆయన డాక్టర్ చదువుకున్నాడు, ఎంతో మంది రోగులకు వైద్యం చేస్తున్నాడు. అయితే కొన్ని కుటుంబ కలహాలను బట్టి, భార్యాభర్తల మధ్యలో, బంధుమిత్రుల మధ్యలో వచ్చిన కలహాలను బట్టి మనస్తాపం చెంది ఎందుకు ఈ సమస్యలు నాకని బ్రతకలేక అతడు ఆత్మహత్య చేసుకొని చనిపోయాడంట. ఎందరో రోగులకి వైద్యం చేస్తూ, వారికి వచ్చిన జబ్బులు తగ్గించడానికి మందులు ఇస్తూ బ్రతికించుచున్నాడు అనుకున్న వ్యక్తి బ్రతకలేకపోయాడు ఈ లోకంలో ఎదురయ్యే సమస్యలను బట్టి. అయితే మనం బ్రతకటానికి మనకు ఉపయోగపడేది ఏంటో తెలుసా? మన జ్ఞానం కాదు, మన చదువులు కాదు, మన 2 చేతుల నిండా ఉన్న డబ్బు కాదు, వెండి బంగారాలు కాదు, ఆస్తి ఐశ్వర్యాలు కాదు, మన చుట్టూ ఉన్నటువంటి మంది బలం కాదు, మనుషుల బలం కాదు, మిత్రబంధం కాదు. కేవలం దేవుని వాక్యంతో నువ్వు ముడివేసుకుంటే నువ్వు బ్రతుకుతావు. అదే అంటున్నాడు భక్తుడు, ప్రభువా నన్ను బ్రతికించు, నేను నిన్ను స్తుతిస్తాను, నీ న్యాయ విధులు నాకు సహాయంలోగును గాక అంటున్నాడు. ఈరోజు బ్రతుకు మీద తీపి లేదా, బ్రతకాలనిపించట్లేదా? జీవితంలో ఆయా సమస్యలు, ఆయా రకాల నిందలు, అవమానాలు, ఒంటరితనం నీ జీవితంలో కన్నీటిలో ఎదురవుతూ ఎందుకు ఈ జీవితం అనిపించేటువంటి పరిస్థితిలో నువ్వు ఉన్నావా? దేవుని వాక్యం దగ్గరకు రా, ఆయన న్యాయ విధులను గురించి తెలుసుకో, ఆయన వాక్యాన్ని చదువుకో, ఆయన వాక్యాన్ని విను, ఆయన వాక్యాన్ని నమ్ము. నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు, నిన్ను బ్రతికిస్తాడు. కేవలం ఈ లోకపు బ్రతుకు 70-80 సంవత్సరాలే, కానీ ఆయన మనకు నిత్య జీవం అనే బ్రతికిస్తాడు. నిత్య జీవంలో మనం ఆనందిస్తాం, యుగ యుగాలు ప్రభుతో జీవిస్తాం. ఆ జీవితాన్ని దేవుడు నీకు ఇస్తాడు. ఆయన దగ్గరకు వస్తావా, నువ్వు బ్రతుకుతావు, అనేకులను బ్రతికిస్తావు. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, మీరు ఇచ్చిన ఈ మాటలకై నీకు వందనాలు. అవును, మేము బ్రతుకు నిమిత్తము నీ న్యాయ విధులు మాకు సహాయం చేస్తాయి, నీ మాటలు మాకు సహాయం చేస్తాయి. మేము బ్రతుకుతాం, అనేకులను బ్రతికిస్తాం. మా జీవితాలను ఆ విధంగా సిద్ధపరచమని, ఇదిగో వాక్య వాగ్దాన్ని వీక్షించిన నీ బిడ్డల జీవితంలో ఏ విధమైన నిరాశ, నిస్పృహలు, జీవితం మీద ఆశను కోల్పోయి, పరిస్థితుల ప్రభావానికి లొంగిపోయి నిరాశ నిస్పృహలతో ఉన్న వారందరినీ ధైర్యపరిచి, బలపరిచి, నీ వాక్యం ద్వారా తట్టి లేపి వారిని మహిమ కొరకు వాడుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్.